బ్రేకింగ్ న్యూస్ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మోంతా తుఫాను వేళ ముఖ్యమంత్రి ఆదేశాలతో విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల నిమిత్తం అటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయడంతో పాటు కోస్తా జిల్లాలకు కీలక సూచనలు జారీ చేసింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగిసిపడే ప్రమాదం ఉన్నందున బుధవారం వరకు నదులు, సముద్ర తీరాల్లో చేపల వేటకు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని రకాల బోటింగ్ కార్యకలాపాలను, బీచ్లకు, పర్యాటకుల ప్రవేశాన్ని కూడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. తుఫానును ఎదుర్కొనేందుకు నిర్దేశించిన విధి విధానాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. భారీ వర్షాలు, వరదలకు సంబంధించి 11 జిల్లాలకు 14 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ సర్కార్. భారీ వర్షం కారణంగా ముంపు ప్రాంతాల్లో ఆహారం, నిత్యావసర వస్తువులు, ఇతర సదుపాయాల కోసం నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు వెంటనే దృష్టి పెట్టి నిధులు సమకూర్చుకునేలా ఆదేశాలు జారీ చేసింది కూటమి సర్కార్. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీకి భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ కూడా పలు సూచనలు జారీ చేయడం కూడా చూసాం. ఉన్నతాధికారులకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు, ఎటువంటి సూచనలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు మత్స్యకారులకు కానీ, రైతులకు కానీ, లేదంటే లోతట్టు ప్రాంత ప్రజలకు కానీ? రత్నం మొత్తం చూసుకుంటే మోంతా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా పడింది. దాదాపుగా చూసుకుంటే 26 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 19 జిల్లాల్లో ఈ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు సైతం కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలు, కలెక్టర్లతో వాతావరణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా 3 అంశాల మీద బేస్ చేసుకున్నారు. అలా కాకినాడ ప్రాంతం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో, అంటే కృష్ణా జిల్లా, కాకినాడ, విశాఖపట్నం, కాకినాడ, అంటే విశాఖపట్నం నుంచి కాకినాడ, కాకినాడ నుంచి కృష్ణ మచిలీపట్నం ఈ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడ తీరంలో దాటే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా ముఖ్యంగా చూసుకుంటే 9 జిల్లాలు, అంటే ఉమ్మడి 9 జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి 3 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాకినాడకు సంబంధించి హాస్పిటల్ వీల్ సేవలు ప్రారంభించాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగులకి సెలవులు లేవని చెప్పి స్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే 19 జిల్లాలకు సంబంధించి కూడా ఐఏఎస్ అధికారులని, సీనియర్ ఐఏఎస్ అధికారులని ఇన్ఛార్జీలుగా నియమించారు. దాదాపుగా తుఫాను ప్రభావంతో ఎటువంటి విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు 11 కోట్ల రూపాయల నిధులని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే కలెక్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్ లో అన్ని రకాల విభాగాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తుఫాన్ నేపథ్యంలో పలు విద్యా సంస్థల సెలవుతో పాటు మరికొన్ని చోట్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో 17 మంది అధికారులు ఉన్నారు. అలాగే ఉద్యోగులకు సంబంధించి ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ వెనువెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ, కలెక్టర్, జిల్లా స్థాయి అధికారులకు అక్కడ ఉన్న పరిస్థితులు బేరేజ్ వేసుకొని వెనువెంటనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చూడాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దానిలో భాగంగానే 5 జిల్లాలకు ఒక ప్రత్యేక అధికారి, అలాగే జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి నియమించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. గతంలో వచ్చిన తుఫాన్లను అంచనా వేసుకుని, తిత్లీ కావచ్చు, లేకపోతే ఇటువంటి హుద్దుద్దు కావచ్చు, ఇటువంటి వచ్చిన తుఫాన్లను జరిగిన పరిణామాలను అంచనా వేసుకొని వాటిని ఏ రకంగా అయితే ఎదుర్కొన్నారో దానికి పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఎదుర్కోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నానికి సంబంధించి
సీఎం చంద్రబాబు ఒక సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే వాతావరణ హెచ్చరికలపై ఎప్పటికప్పుడు SMS గమనించాలి. సోషల్ మీడియాలో వచ్చే వదంతులని నమ్మొద్దని చెప్పి ప్రభుత్వం స్పష్టమైన వివరాలు చెబుతుంది. విలువైన పత్రాలు, సర్టిఫికెట్లు, ఇతర వస్తువులన్నీ కూడా వాటర్ ప్రూఫ్ కంటైనర్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే వారానికి సరిపడే వాటరు, ఫుడ్ సిద్ధం చేసుకోవాలనేది ప్రభుత్వం మరొక ఆలోచనగా చేస్తా ఉంది. మొబైల్ ఫోన్లు పూర్తి స్థాయిలో ఛార్జింగ్ పెట్టుకోవాలి, కొవ్వొత్తులు, బ్యాటరీలు సిద్ధం చేసుకోవాలని మరొక విధంగా సలహాలు ఇస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై చాలా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల ప్రజలకి అప్రమత్తంగా ఉండాలనేది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. రత్న శివ, వీటితో పాటు లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి కానీ ఏదంటే అత్యవసర సమయంలో ఉపయోగించాల్సిన టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఏర్పాటు చేశారా? ఇప్పటికే ప్రతి జిల్లాకి సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా నిన్న ఈ రోజు మీడియా సమావేశాలు పెట్టి ఆయా జిల్లాలో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు, ఎవరిని ఎక్కడికి పంపించాలనేది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చర్యలు తీసుకున్నారు. మరొక వైపు RDO స్థాయి అధికారి దగ్గర నుంచి అంటే రెవెన్యూ డివిజన్ కార్యాలయంతో పాటుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా ప్రతి చోట టోల్ ఫ్రీ నెంబర్లని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఏదైనా కానీ తక్షణమే స్పందించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఎందుకంటే ముఖ్యంగా కాకినాడ తీర ప్రాంతంలో కేంద్రీకృతమవుతున్న ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ అంశానికి సంబంధించి CS, CM అలాగే డిప్యూటీ CM అందరూ కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలకి, ప్రైవేటు పాఠశాలకి సెలవును ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కూళ్లలో పునరావాస కేంద్రాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతానికి 8 కిలోమీటర్ల దూరం ఉన్న వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. చాలా చోట్ల ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఇటు నెల్లూరు వరకు ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో ఈ సముద్ర తీర ప్రాంతం ఉన్న ప్రజలందరికీ కూడా అక్కడ పునరావాస కేంద్రాలని ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికల్లా అందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. రైట్, థ్యాంక్ యూ శివ.